ఈరోజు దేవుని మాట 7వ కీర్తన 17వ వచనం. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. రాజైన దావీదు ఈ కీర్తనను రాసినట్లు, దేవుని సన్నిధిలో ఈ మాటలను పాడినట్లు చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆకాశమును భూమిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుడు అని షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రహాము నుండి 10వ వంతును తీసుకుంటూ అతనిని ఆశీర్వదించినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. సృష్టికర్త అయిన దేవుడే సర్వోన్నతుడని మనం గమనించాలి. 2వ సమూయేలు 22వ అధ్యాయం 14వ వచనంలో సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించిన దినమున ఆయన రక్షణను బట్టి కీర్తించినట్లు ఆయనే సర్వోన్నతుడని తన శత్రువులను మేఘములు పుట్టించి, ఉరుము ధ్వని పుట్టించి, దేవుడే బాణములను ప్రయోగించి, శత్రువులను మెరుపులు ప్రయోగించి వారిని తరిమివేసెనని సర్వోన్నతుడైన దేవుని కార్యములను దావీదు కీర్తిస్తున్నాడు. కీర్తన 87వ కీర్తన 5వ వచనంలో యాకోబు నివాసములు దేవుని పట్టణము, పరిశుద్ధ పునాది, సియోను గుమ్మములు యెహోవాకు ఎంతో ప్రియములై ఉన్నవని, సర్వోన్నతుడైన దేవుడు దానిని అనగా సియోనును స్థిరపరచెనని, ప్రతి జనము అందులోనే జన్మించెనని చెప్పబడింది. సర్వోన్నతుడైన దేవుడే ప్రతి జనమునకు మూలము అని మనం గమనించాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలో సర్వమును కోల్పోయిన రాజైన నెబుకద్నెజరు తన మానవ మనస్సును కోల్పోయి గర్విష్టి అయి గడ్డి మేసిన స్థితిలో మరలా తనకు మొదటి స్థితి రావాలంటే సర్వోన్నతుడైన దేవుడే అధికారి అని తెలుసుకొనినప్పుడే మొదటి ఆరోగ్యము, రాజరికము కలుగునని కల ద్వారా నెబుకద్నెజరుకు దేవుడు తెలియచేశాడు. 4వ అధ్యాయం 34వ వచనంలో ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మానవ బుద్ధి కలిగి కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి మొదటి స్థితి పొందినట్లుగా చెప్పబడింది. రాజైన దావీదు తనకు దీర్ఘాయువు కలుగు చేసిన దేవునికి మ్రొక్కుబడులు చెల్లిస్తూ ఆయన నామమును కీర్తించినట్లుగా 61వ కీర్తన 8వ వచనంలో చెప్పబడింది. రాజైన దావీదు తనకు ఆపద్దినమున ఆశ్రయముగా, ఎత్తైన కోటగా, తనకు బలమైన దేవుని గూర్చి కీర్తించెదను అని 59వ కీర్తన 16వ వచనంలో దావీదు చెప్తారు. మరణ నిద్రపోకుండా తన కన్నులకు వెలుగిచ్చిన దేవుని గూర్చి దావీదు రాజుకు చేసిన దేవుని మహోపకారములను గూర్చి 13వ కీర్తన 6వ వచనంలో ఆయనను కీర్తిస్తాడు. 56వ కీర్తన 4-10 వచనాల్లో రాజైన దావీదు తనతో పోరాడుతూ, బాధిస్తూ, మృంగాలని చూస్తున్న మనుష్యుల నుండి విడిపించే దేవుని వాక్యమును బట్టి సంతోషిస్తూ కీర్తించినట్లు ఈ 2 వచనాల్లో దావీదు చెప్తాడు. 108వ కీర్తన, 101వ కీర్తన, 89వ కీర్తన, 59 కీర్తనలలో దేవుని గొప్ప కృపను గూర్చి రాజైన దావీదు దేవుని నామమును ఎంతో గొప్పగా కీర్తించినట్లు చెప్పబడింది. మనమును సర్వోన్నతుడైన యెహోవా నామమును బట్టి, మనము పొందిన మేలులను బట్టి దేవుని కీర్తించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమెన్.